ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం వర్సెస్ ఎలక్ట్రిసిటీ అన్నట్లు నడుస్తోంది. ఉచిత విద్యుత్ విషయంలో అధికారులు పాటిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు లేనందువల్లే బిల్లులు జారీ చేయలేదని అధికారులు వివరణ ఇచ్చారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఉచిత కరెంటు అంటే ఇదొక పథకం, 200 యూనిట్లు ఫ్రీ అన్నట్టుగా ఇదొకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ మీటర్లు లేనందున మేము బిల్లులు జారీ చేయలేదని వీళ్ళు వివరణ ఇవ్వడం, ఇప్పుడు సీఎం సీరియస్ అవ్వడం, అసలు ఏం జరిగింది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న దానిలో భాగంగా గృహజ్యోతి పథకం ఏదైతే 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిందో ఆ మేరకి 6 గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా ఉచిత కరెంటు పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని శ్రీకారం చుట్టారు. ఈ నెల మార్చి 1 నుంచి కూడా ఎవరికి కూడా 0 బిల్లు వస్తుంది 200 యూనిట్ల దాచిన వాళ్ళకని చెప్పారు. అయితే విద్యుత్ అధికారులు మాత్రం దీనిపైన ఒక స్టేట్మెంట్ చేశారు. గత 2-3 రోజులుగా విద్యుత్ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇష్యూ చిలికి గాని వల్ల మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో విద్యుత్ అధికారులపై మండిపడ్డారు. వ్యక్తిగతంగా కూడా కొన్ని కామెంట్ చేశారు. గతం ప్రభుత్వంలో ఉన్న బంధువులకు, అధికారంలో ఉన్న బంధువుల కుటుంబాలే ఈరోజు విద్యుత్ అధికారిగా ఉండటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తా ఉన్నాయి. వాళ్ళ సంగతి చెప్తాము, వాళ్ళ తాట తీస్తాము, పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన పన్నీరు కాదని కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. దానిపైన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అధికారి నిన్న వివరణ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా 0 బిల్లు ఇవ్వాలంటే ముందు విద్యుత్ సంస్థలకి ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సిందే, చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ ఇస్తాము, లేకపోతే సాధ్యం కాదు. అది సెక్షన్ 62లో ఉన్న దాని ప్రకారమే మేము నడుచుకుంటాం తప్ప ఇతర పక్షపాతం ఏం లేదు. కాబట్టి అధికారంలో ఎవరున్నా, విద్యుత్ సంస్థలో అధికారులు ఎవరున్నా కూడా సెక్షన్ ప్రకారము, మేము చట్టం ప్రకారము చేయాల్సిందని చెప్పి ఆయన నిన్న వివరణ ఇచ్చారు. అయితే దీనిపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఎన్ని అడ్వాన్సులు చెల్లించిందో కూడా లెక్క చెప్పాలి, త్వరలో ఇంటికి పంపిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి మాత్రమే, రైతులకు మాత్రమే ఉచిత కరెంటు ఇచ్చారు. కాబట్టి అప్పుడు మీటర్లు కూడా పెట్టారు కాబట్టి 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులకు ఇచ్చారు. కాబట్టి అప్పుడు మీటర్లు లేవు కాబట్టి మేము ఉచిత విద్యుత్ బిల్లును ఆమోదించాం తప్ప ఇప్పుడు మీటర్లు పెట్టి 0 బిల్లు అంటే ఖచ్చితంగా బిల్లు దానికి సంబంధించిన పేమెంట్ ముందే చెల్లించాలని చెప్పి విద్యుత్ సంస్థలు, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో దీనిపైన మళ్ళీ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మళ్ళీ ఇతర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. ఈ 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇప్పటికే అమలు చేస్తున్నప్పటికీ కూడా విద్యుత్ సంస్థలు పెడుతున్న మెలక వల్ల ప్రభుత్వానికి ఏమి ఇబ్బందులు వస్తున్నాయని మాత్రం భవిష్యత్తులో చూడాల్సిందే. దీనిపైన మళ్ళీ ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఏ నిర్ణయం కూడా తీసుకోవడానికి ఉండదు. కానీ ప్రభుత్వ విద్యుత్ సంస్థలు మాత్రం ఖచ్చితంగా చట్టానికి లోబడి మేము పనిచేస్తాము, ఎవరికి అలాంటి పక్షపాతం ఎవరితోనూ ఉండదు, మాకు అందరూ సమానమే, మేము అధికారంలో ఉన్నా లేకున్నా మేము అధికారులుగా మా పని మేము చేసుకుంటామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. సంతోషం. ఓకే రామ్, థ్యాంక్ యూ.